బంగాళాదుంప బఠానీ కర్రీ చక్కగా గుజ్జు గుజ్జుగా అలాగే ఎంతో టేస్టీగా మనకి లంచ్ బాక్స్కైనా చాలా త్వరగా అయ్యే కర్రీ, అలాగే చపాతీకైనా ఇంకా పలావ్లోకైనా చాలా బాగుంటుంది. చక్కగా గ్రేవీగా వస్తుందన్నమాట. పచ్చి బఠానీ నేను వాడుతున్నాను. మనకి ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట. వెల్కమ్ టు ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్. నేను మీ రజని. ముందుగా ఈ బఠానీని నేను ఒక బౌల్ అంతా తీసుకున్నాను. మీకు చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను అనమాట. వీటిని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. తర్వాత వాటిని 2-3 సార్లు వాష్ చేసుకుంటే స్మెల్ ఏం రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వాటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బంగాళాదుంపల్ని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. వీటిని ఇలా పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత బఠానీని కుక్కర్లో వేసుకోవాలి. వీటిని నీటితో సహా వేసేసుకుందాం. ఈ విధంగా 1 నుంచి 2 విజిల్స్ వరకు వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వీటిని ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ అంతా మినపప్పు, 1/2 స్పూన్ అంతా జీలకర్ర, 1/2 స్పూన్ అంతా ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 5 నుంచి 6 వరకు వెల్లుల్లి దంచి వేసుకోవాలి. ఈ విధంగా అవి కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి ఇలా సన్నగా. వాటిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బంగాళాదుంప ముక్కలు, ఈ సైజులో పెద్దగా కట్ చేసుకోవాలి. మరీ అంత చిన్నగా అయితే పేస్ట్లా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటాయన్నమాట. మూత పెట్టి ఇలా 5 to 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కల్లుప్పు 1 స్పూన్ అంతా వేసుకుంటున్నాను. మీరు రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఈ విధంగా చూసి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పసుపు కూడా 1/2 స్పూన్ అంతా వేసుకుంటున్నాను. ఈ ఉప్పు పసుపు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా వేసుకుంటున్నాను. ఇది కూడా కాస్త పచ్చి వాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి బఠానీని కూడా చక్కగా వడకట్టేసుకొని ఈ విధంగా ఈ ఫ్రై అయినలోనే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం కుక్ అయిపోయినాయి కాబట్టి అందుకే ఇలా మధ్యలో మనం యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. వీటిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అవనివ్వాలండి 2 నుంచి 3 నిమిషాల వరకు. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మసాలాలు అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి మధ్య మధ్యలో ఇలా అడుగంటుతుంది బంగాళాదుంప, ఈజీగా మనకు అడుగంటుతుంది కాబట్టి ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ అంతా కారం, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం అన్నమాట. కారం కూడా మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కారం కూడా మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇవి కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ నుండి 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుందన్నమాట. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. పలావ్కి ఇంకా చపాతీకి అయితే చెప్పనే అవసరం లేదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. మీరు కుదిరితే కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్